మన పర్సనల్ డేటా తీసుకొని ఒక్కడైనా మోసపోయాడు ఐబొమ్మ రవి వల్ల అని ఎవరన్నా ఒక్కడన్నా ఉంటే ఖచ్చితంగా మన వీడియోకి కామెంట్ చేయండి. నేను అప్పుడు ఖచ్చితంగా పోలీసులకు సపోర్ట్ చేద్దాం, సినిమాకి సపోర్ట్ చేద్దాం. మన పర్సనల్ డేటా ఖచ్చితంగా ఒక్కరన్నా ఐబొమ్మ రవి వల్ల మోసపోయారు అనిపిస్తే కనుక ఖచ్చితంగా మనం సినిమాకి సపోర్ట్ చేద్దాం. ఆ విషయంలో అయితే ఎట్టి పరిస్థితులను కాంప్రమైజ్ అయ్యే విషయం లేదు. ఎందుకంటే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. కొంచెం సౌండ్ కొంచెం ఇబ్బందిగా ఉంటే కనుక కొంచెం కోఆపరేట్ చేయండి. ఎందుకంటే పక్కన కొంచెం అనుసంధానం జరుగుతుంది, దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు నా వీడియో పూర్తిగా చూడండి అని నేను ఎప్పుడు అనను, బట్ ఈ వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే మీకు సినిమా వర్సెస్ పైరసీ రెండు ఆటలకి డిఫరెన్స్ ఏంటి, అసలు మనం దేనికి సపోర్ట్ చేయాలి, అసలు ఒక రియాలిటీ ఏంటో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు లాస్ట్ వరకు చూస్తే కానీ నీకు అర్థం కాదు. నువ్వు కొంచెం చూసి నాకు కామెంట్ పెట్టావంటే నేను చాలా హర్ట్ అవుతానన్న. పూర్తిగా చూడు. ఒకవేళ నేను నిజంగా తప్పు మాట్లాడితే కనుక అప్పుడు కామెంట్ చేయి. ఓకే, మ్యాటర్లోకి వెళ్తే కనుక మన ఐబొమ్మ రవి పట్టుకొని జైల్లో పెట్టడం జరిగింది. దీని మీద అందరూ ప్రెస్ మీట్ పెట్టి విపరీతంగా ప్రమోట్ చేసుకుంటున్నారు. ఏదో మేమేమో గొప్ప కార్యక్రమం చేసినట్టుగా బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. సజ్జనార్ గారు కానీ, అట్లాగే మన ఇండస్ట్రీలో ఉండే చిరంజీవి గారు, దిల్ రాజు గారు, రాజమౌళి గారు, ఇంకా చాలామంది, నాగార్జున గారు, వీళ్ళందరూ కూడా ఏదో కొంచెం ఇచ్చుకున్నారు. యాక్చువల్గా రియాలిటీలోకి వస్తే కనుక ఐబొమ్మ ఇమ్మిడి రవి సంబంధించిన వైఫ్ ఉంది చూసావా, ఆవిడ చెప్పడం అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళిద్దరికీ కొంచెం గొడవలు జరగడం, విడిపోయే విధంగా ఉండడం వల్ల ఇవి అన్ఎక్స్పెక్టెడ్గా రవి రావడం దొరకడం అది జరిగిపోయింది. కానీ లేత ఐబొమ్మ రవిని పట్టుకోవడం అంత ఈజీ కాదు. బట్ దొరికాడు. దొరికిన తర్వాత మంది మాట్లాడుతున్నారు, ఐబొమ్మ రవి మనకేమీ సంఘ సేవ చేయట్లేదు, మన పర్సనల్ డేటా అంతా తీసుకుంటున్నాడు, ఇంకా మన మీద డబ్బులు సంపాదిస్తున్నాడు, మన డేటా తీసుకుని అమ్మేస్తాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఈ పాయింట్ నేను ఖచ్చితంగా మాట్లాడతాను. నాకు తెలిసి మన పర్సనల్ డేటా తీసుకొని ఒక్కడైనా మోసపోయాడు ఐబొమ్మ రవి వల్ల అని ఎవరన్నా ఒక్కడన్నా ఉంటే ఖచ్చితంగా మన వీడియోకి కామెంట్ చేయండి. నేను అప్పుడు ఖచ్చితంగా పోలీసులకు సపోర్ట్ చేద్దాం, సినిమాకి సపోర్ట్ చేద్దాం. మన పర్సనల్ డేటా ఖచ్చితంగా ఒక్కరన్నా ఐబొమ్మ రవి వల్ల మోసపోయారు అనిపిస్తే కనుక ఖచ్చితంగా మనం సినిమాకి సపోర్ట్ చేద్దాం. ఆ విషయంలో అయితే ఎట్టి పరిస్థితులను కాంప్రమైజ్ అయ్యే విషయం లేదు. ఎందుకంటే మన పర్సనల్ డేటా కన్నా ఏది ఎక్కువ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డులు, స్కోరింగు, ఏదన్నా ఎవరన్నా ఐబొమ్మ రవి వల్ల మోసపోయారు అనుకుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంటే ప్రతి ఒక్కరూ అంటే మాట్లాడుతున్నారు కదా, ఊరికే సంఘసేవ చేయట్లేదు, ఐబొమ్మ రవి మీ పర్సనల్ డేటా తీసుకుంటున్నాడు, మీ డేటా తీసుకుని ఎంతో సంపాదిస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. యాక్చువల్గా ఏ ఓటీపీ లేదంటే ఏ లింకు ఓపెన్ చేయకుండా మన పర్సనల్ డేటా అయితే అంత ఈజీగా వెళ్ళదు నాకు తెలిసినంత వరకు. బట్ ఏంటంటే వీళ్ళకే సానుభూతి రావడానికి, సినిమాల క్రేజ్ పెరగడానికి ఈ విధంగా మాట్లాడుతున్నారు. కానీ దీనిలో అయితే ఎట్టి పరిస్థితుల్లోని ఐబొమ్మ రవి అయితే ఎవరికి చేసి ఉండడు, అన్యాయం చేసి ఉండడు. బట్ చేసి ఉంటే కనుక కామెంట్ చేయండి ఖచ్చితంగా. అప్పుడు ఖచ్చితంగా మన సినిమా సపోర్ట్ చేద్దాం. ఇప్పుడు సినిమా మ్యాటర్కి వస్తే కనుక సినిమాలు అంటే టికెట్లు అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే టికెట్ రేట్లు ఎక్కువ ఉంది, అందువల్ల మనం పైరసీ చూస్తున్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు రేటో నేను మాట్లాడతాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సంవత్సరానికి పెద్ద సినిమాలు మహా అయితే ఒక 5 వస్తాయేమో, 5 లేదంటే ఒక 6. ఆ సినిమాలకే రేట్లు బాగా అయితే ఒక 500 నుంచి లేదంటే ఒక 800,000 కూడా ఉంటాయి, అవునా కదా. ఆ సినిమాలకి మనం చూడకుండా లేదు ఒక 20 days ఆగితే ఓటీటీలో వస్తాయి, అప్పుడు చూద్దాం. మిగతా చిన్న సినిమాలన్నీ మ్యాక్సిమం 100 రూపీస్ నుంచి లేదంటే 150 ఈ రేంజ్లోనే ఉంటాయి టికెట్ ప్రైజ్ అయితే. అంటే మరీ మనం ఇంకా పాప్కార్న్లు ఇవన్నీ తినాలి చెయ్యాలి అనుకుంటే మాత్రం ఓ మిడిల్ క్లాసుడు కష్టమే, కాస్ట్ ఎక్కువే కాదంటలేదు. కాకపోతే ఒక సినిమాని మనం ఒక తెలియకుండా పైరసీని ఎంకరేజ్ చేస్తూ ఒక సినిమాని మనం చంపుకోవడం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజమౌళి గారు లాంటారు కొంతమంది మన సినిమా స్థాయిని పెంచారు, అంతేగాని మనం కూడా వాళ్ళకి సపోర్ట్గా నిలబడాలి. అట్లా మన ఇండియాకి సంబంధించిన ఏదైనా స్థాయి పెరుగుతుందంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కడు ఇండియన్స్ ఖచ్చితంగా నిలబడాలి. అంతేగాని మన సినిమాని మనమే తగ్గించుకోవడం అనేది నాకు ఎందుకో కొంచెం బాధాకరంగా అనిపించింది. ఓకే, కొన్ని ఉంటే అన్ని పక్కన పెడితే కనుక
ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సినిమాని మనం ఎప్పటికీ తగ్గించుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక తెలుగు ఇండస్ట్రీ ఒకప్పుడు ఒకనొక టైంలో చాలా దీనమైన స్థితిలో ఉన్నప్పుడు ఇండియాలో అదే మన తెలుగులో ఉండే ప్రతి యాక్టర్ ప్రొడ్యూసర్లు అందరూ చాలా కష్టపడి ఇప్పుడు ఒకనొక ఇండియాలో ఇప్పుడు హాలీవుడ్, ఇప్పుడు బాలీవుడ్ అన్న ఒక టాలీవుడ్ అంటే ఊచకోత కింద ఉంటుంది. ఆ రేంజ్కి తీసుకెళ్లారు. అలాంటి రేంజ్కి తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన సైడ్ నుంచి కూడా చాలా వరకు సపోర్ట్గా ఉండాలి. అంతేగాని ఇప్పుడు ఏకంగా పైరసీ చూస్తాం, థియేటర్లో సినిమా చూడడం అనేది అది కంప్లీట్గా తప్పనే నేను అంటాను. కాయిన్కి రెండు వైపులా ఆలోచించాలి మనం. ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే రాజమౌళి గారు కానీ లేకపోతే ఎనీ యాక్టర్, అది పెద్ద యాక్టర్ అవ్వచ్చు, చిన్న యాక్టర్ అవ్వచ్చు, ఎనీ డైరెక్టర్, వీళ్ళే దాదాపుగా 300 కోట్లు ఎంతో తీసుకుంటారు. మీరు ఎంతన్నా తీసుకోండి, అది మాకు అనవసరం. కానీ ఒక సామాన్యుడు సినిమా థియేటర్కి వచ్చి చూసేలాగా టికెట్ ప్రైజ్ అయితే ఖచ్చితంగా ఉంటేనే నువ్వు అప్పుడు పైరసీ ఆపగలవు. అప్పుడే పైరసీ నీకు తగ్గుతుంది. నువ్వేదో ఎన్ని డబ్బులు పెట్టి ఎన్ని తీసు, నిన్నెవడు తీసు, మీరు అంత ఇచ్చుకుంటున్నారు, బట్ మేము రావాలి కదా, అది ఇంపార్టెంట్ కదా, ఇచ్చమని అడుగుతాం. వాళ్ళు కూడా ఒకనొక టైంలో ఇది చివరి దశకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా టికెట్ రేటు ఖచ్చితంగా తగ్గిస్తారు. అంతేగాని మనం ఊరికే పైరసీలోనే చూద్దాం అనుకుంటే మాత్రం ఓకే, పైరసీలో చూసేవాడు చూస్తాడు, థియేటర్ ఫీల్ కావాలనుకున్నాడు థియేటర్లో చూస్తారు. బట్ ఇక్కడ దేనికి సపోర్ట్ చేయాలో కొన్ని విషయాల్లో నాకు కూడా అర్థం కావట్లేదు, అంత దారుణంగా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు ఐబొమ్మ రవికి సపోర్ట్ చేయాలా లేకపోతే సినిమాలకి సపోర్ట్ చేయాలా నాకు కూడా అర్థం కావట్లేదు. అట్లాగే మీరు కూడా దేనికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఐబొమ్మ రవికి అయితే ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే నేను కూడా ఒకనొక టైంలో నేను కూడా డబ్బులు లేక పైరసీ చూసిన రోజులు ఉన్నాయి. అట్లాగని ఆ పర్సన్ తప్పు ఏం చేయలేదు. అట్లాంటి టాలెంట్ పర్సన్ మనం తీసుకొని ఒక సైబర్ డిపార్ట్మెంట్లో మంచి పోస్ట్ కానీ లేదంటే ఒక ఏదైనా చేసావంటే ఖచ్చితంగా అలాంటి టాలెంట్ పర్సన్ గుర్తించి ఏదైనా చేస్తే ఖచ్చితంగా మనకే మంచిది. అట్లాగే మన తెలుగు ఇండస్ట్రీకి, మన తెలుగు పీపుల్కి చాలా ఉపయోగపడుతుంది. అలాంటి పర్సన్ మన దాంట్లో కూడా పుట్టారా అని. మోడల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే ఇమ్మడి రవి నిజంగా అంటే తనకి తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ నిజంగా తనకి ఎంత సపోర్ట్ ఇస్తున్నారంటే నిజంగా ఇమ్మడి రవి బయటకు వచ్చిన తర్వాత అసలు ఆ ఫీల్ ఎట్లా ఉంటుందో తన్నే ఒకసారి చూడాలనిపిస్తుంది. నిజంగా ఆ పర్సన్ అసలు ఏం చేసాడో కానీ జనాలకి ఎంత ఇది చేసాడో కానీ చాలా వరకు చాలా పాజిటివ్గా అందరూ మాట్లాడుతున్నారు ఆ పర్సన్ గురించి. మరి ఏం మిరాకిల్ జరిగిందో నాకు అర్థం అవుతలేదు. అట్లాగే దీన్ని ఉపయోగించుకొని పోలీసులు చాలా సానుభూతి క్రియేట్ చేస్తున్నారు. మేమే పట్టుకున్నాం, మేమే చేసాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇమ్మడి రవి ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా భార్య వల్ల దొరికాడు కానీ లేకపోతే మీ కర్మకాలన కూడా వాడు దొరకడు. ఇది రియాలిటీ. ఇంకో విషయం ఏంటంటే పోలీసులు నిజంగా ఇమ్మడి మీద పెట్టే దృష్టి కాకుండా ప్రతి డిస్టిక్లో, మండలంలో, విలేజ్ల్లో, స్టేట్లలో చాలా దారుణంగా రేపులు, చాలా మర్డర్లు, చాలా దారుణంగా కొన్ని రకమైన సన్నివేశాలు చాలా జరుగుతున్నాయి. దయచేసి మీరు పోలీసులు దాంట్లో మీద దృష్టి పెట్టండి. అంతేగాని ఓకే నేను కాదంటలేదు, పట్టుకున్నారు, ఓకే మంచిదే జరిగింది. ఇది పెద్ద ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే కాదు. ప్రతిరోజు దీని గురించి ఇంతలాగా డిస్కషన్ చేసి ఇమ్మడి రవిని ఏదో కొంతమంది ఏమో చంపేయాలంటారు, కొంతమంది ఏమో ఉరిసిక తీయాలంటారు. ఏం మాట్లాడుతున్నారు? ఒక చట్టం ఉంది, దానికంటే ఒక ప్రాసెస్ ఉంది. దాని గురించి ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలో చేస్తారు. దయచేసి ఇది తగ్గించి ఇమ్మడి రవిని కొంచెం, అలాగే ఇమ్మడి రవిని కూడా కొంతమందిని బయటకు తీసుకొద్దామని ఒక లాయర్ కూడా ఆల్రెడీ లాయర్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ జరిగితే కంగారు పడకూడదు. బట్ ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే మనం కాయిన్కి రెండు వైపులా ఆలోచించాలి. ఒక సినిమా అట్లాగే పైరసీ, ఈ రెండాటిని ఎట్లా బ్యాలెన్స్ చేయాలో మరి నాకు కూడా అర్థం కావట్లేదు. ఒకటి, ఎప్పుడైతే టికెట్ ప్రైజు సామాన్యుడికి అనుకూలంగా ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా పైరసీ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. నేను ఏమైనా తప్పు మాట్లాడుంటే కనుక ఐఎమ్ రియల్లీ సారీ. బట్ నేను నా ఏజ్ తగ్గట్టు ఏదో తెలియని మాట్లాడి ఉంటాను. మేబీ కొంచెం తప్పుగా మాట్లాడితే ఐఎమ్ రియల్లీ సారీ. అట్లాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే కనుక స్టేట్లోనే కాదు, డిస్టిక్లోనే కాదు, ఇండియాలోని ఎక్కడ ఏం జరిగినా నా సైడ్ నుంచి నీ కళ్ళ ముందు పెట్టడానికి ప్రతిరోజు ట్రై చేస్తా. ఒక కొత్త క్రియేటర్కి సపోర్ట్ చేద్దాం అనుకుని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఒక మంచి క్రియేటర్ అవుతానని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.